దేశంలో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై వైసీపీ నేతలకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. విభజన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, వైసీపీలో ముఖ్యులంతా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాజధాని లేదని ఆనాడు ఎందుకు అడగలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందరితో సంప్రదించాకే సీఎం చంద్రబాబు రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారని, నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఆనాడు శాసనసభలో అమరావతికి జగన్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. 2019లో కూటమి ప్రభుత్వం వచ్చి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ఆంధ్రులను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంది ప్రజలు, ముఖ్యంగా తెలుగు జాతి ఆనందోత్సవాల మధ్యన ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటంటే, స్వతంత్ర భారతదేశంలో అటు పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ దేశంలో అనేక ఇష్యూలు వచ్చాయి, పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి. పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఉదాహరణకి ఆర్టికల్ 370 రద్దు సమయంలో కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, అయోధ్య రామమందిర విషయంలో కానీ, వక్ఫ్ బిల్ సవరణ విషయంలో కానీ, ఈ విధంగా దేశంలో అనేక సమస్యలు చర్చకొచ్చేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి. కానీ భారతదేశ చరిత్రలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా, అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు, ముఖ్యంగా తెలుగు జాతి ఆనందోత్సవాల మధ్యన ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటంటే, స్వతంత్ర భారతదేశంలో అటు పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ దేశంలో అనేక ఇష్యూలు వచ్చాయి, పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి. పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఉదాహరణకి ఆర్టికల్ 370 రద్దు సమయంలో కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, అయోధ్య రామమందిర విషయంలో కానీ, వక్ఫ్ బిల్ సవరణ విషయంలో కానీ,
ఈ విధంగా దేశంలో అనేక సమస్యలు చర్చకొచ్చేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి. కానీ భారతదేశ చరిత్రలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు, ముఖ్యంగా తెలుగు జాతి ఆనందోత్సవాల మధ్యన ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో